నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు, ఆయుర్వేద గిరిజన వైద్యుని. ఇప్పుడు చాలామందికి మగపిల్లల గురించి ఒక చిట్కా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే, మగపిల్లలు ఏదో ఎవరిని తెలిసినట్టు వాడు వీడియోలు చూసో సెల్లు చూసో ఒకరికొని నేర్చుకోను ఇప్పుడు అందరూ మగపిల్లలు అనేది ఒక భయంతో అంతా అల్లరైపోయినారు. అల్లరంటే ఏంది? ఇప్పుడు పూర్వకాలం నాడు 20 ఏళ్ళ వయసు వచ్చే వరకు వాడు మగపిల్లడు అనేది తెల్లకుండా బతికినాడు. ఎంతసేపు ఉన్న ఒక అత్తను మామను ఒరే ముందర ఏముందిరా, అరే అది ఏంటికి పనికి వస్తారంటే ఊకుండత్తా ఊకుండు మామ అని భయపడి నిక్కరేగేసుకొని బట్ట కట్టుకొని ఉరికేవాళ్ళు. ఇప్పుడేముంది, వానికంటే ముందుగా జిప్పు తీసి చూపిస్తాడు, చూతురా అత్త చూతురా మామ అని. అట్లా తయారైపోయినారు మనుషులు. ఎందుకు తయారైనంటే ఒక రహస్యం అనేది మెయింటైన్ చేయాలా. పూర్వకాలం నాడు భయంతో బతికేవాళ్ళు పూర్వీకులు. పిల్లలు భయంతో పెద్దలను చూస్తే గదగద వనికి అన్న చెట్టు దాపులను, వాము దాపులను, గుండు దాపులను, గోడ దాపులను, వాకిల దాపులను దాపెట్టుకునే వాళ్ళు. పిల్లలు బయటకు వచ్చేవాళ్ళు కాదు. వైపు గిచ్చడేమో మామకి ఇచ్చడేమో అత్తగిచ్చదని. ఇప్పుడు అత్తగిచ్చదిలే మామకి ఇచ్చేదిలే, అంత అల్లరే. అందుకోసం నా కాడ ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, చాలా మందికి అస్తమేయం చేసుకొని, చాలా మంది నరాల వీక్నెస్ వచ్చి, చాలా మంది వేడి ఎక్కువైపోయి, చాలా మంది టెన్షన్ వలన, చాలా మంది భయం వలన పెళ్లి కాని వాళ్ళు ఒక బాధపడుతున్నారు, పెళ్ళైన వాళ్ళు ఒక బాధపడుతున్నారు. ఈ బాధ గడ్డగొడడానికి నా కాడ చక్కని ఒక వైద్యం ఉంది, చెప్తాను. ఎన్నో రకాల వైద్యాలు చెప్పాను, ఎన్నో రకాల వీడియోలు తీశాను, ఎన్నో రకాల మంచికి ఉపయోగపడాలని నా కోరిక. మా తాత చెప్పేవాడు, ఊరా ఒక చెట్టు ఉంది, ఆ చెట్టులో మొగోని చాలా బలమైన మూలిక ఉందిరా అన్నాడు. తాత ఏం చెట్టు తాత అంటే, ఒరే మగోనికి పూర్వకాలం నాడు మనకి వీర్యకణాలు తక్కువ ఉన్నా, బలగం తక్కువ ఉన్నా, వీర్యం తక్కువ ఉన్నా, అంగనం మెత్తవన్నా, అంగనం చొట్టున్నా, బెండున్నా, శుద్ధకట్ట పోతున్నా, మంట ఉన్నా, సురుకున్నా, రకరకాల ఊడ్చాలు 72 రకాలు 80 రకాల ఊడ్చాలు ఉన్నా తగ్గిపోతారా అని చెప్పాడు. తాత ఏం చెట్టు తాత అదంటే, సరే దాని పేరు ఏముందిరా, దాని పేరునే మొగలింగ చెట్టు. మొగలింగ చెట్టులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి తెల్ల పూల మొగలింగ ఉంది, ఒకటి మామూలు కలర్ పూల మొగలింగ ఉంది. తెల్ల పూల మొగలింగలో తెల్ల మొగలింగ, ఆ మొగలింగ చెట్టు, తెల్ల పూల చెట్టు చాలా పగురు పూలు. ఆ మొగలింగలో ఏం చేస్తామంటే, మొగలింగ చెక్క తెచ్చుకొని ఆ మొగలింగ చెక్కని మెత్తగా నూరి రోట్లేసి దంచి పేస్ట్ చేసి, మేకపాలు ఉంటాయి, మేకపాలు 1 లీటర్, తర్వాత మర్రిపాలు ఒక 2 చెంచాలు, తర్వాత రాగిపాలు ఒక 2 చెంచాలు, జీవిపాలు ఒక 2 చెంచాలు, ఆ 3 రకాల జీవిపాలు, మర్రిపాలు, రాగిపాలు తీసుకొని, మేకపాలు తీసుకొని, మొగలింగ చెక్క పౌడర్ తయారు చేసి అన్నీ కలిపి చిన్న మంట మీద ఉడకబెట్టాలి. ఉడకబెట్టి పాలంతా డ్రై అయిపోయి ఉడకబెట్టి, ఆ తర్వాత చెక్క పౌడర్ తీసుకొని ఆరబెట్టుకొని నీడలో చూర్ణం తయారు చేసుకున్నాక, ఆ చూర్ణం అనేది షుగర్ ఉంటే బెల్లంతో తీసుకోవచ్చు, లేకుంటే నీళ్ళతో తీసుకోవచ్చు, లేకుంటే పాలతో తీసుకోవచ్చు. ఆ మొగలింగ చెక్క చూపిస్తాను చూడండి. ఇది మొగలింగ చెక్క ఆకు, ఇది మొగలింగ చెక్క, ఇదంతా మొగలింగ చెక్క. ఇది తెల్లగా పాల మాదిరి ఉంటుంది మొగలింగ చెక్క. పాలు ఎట్టుంటే అట్టుంటుంది, పాల మాదిరి ఉంటుంది చెక్క. ఇది దీనికి పూలు తెల్ల పూలు వస్తాయి. ఇది మొగలింగ చెక్క. ఇది పచ్చిది తెచ్చుకోవాలి. ఇది ఒట్టిది అంగట్లో ఉంది అంటే కాదు, ఒట్టిది కాదు. ఇది ఒట్టిదైతే నువ్వు గడ్డపారతో దంచినా, మిషన్లో వేసినా రాయి కంటే ఎక్కువ ఉంటుంది దీనిలో బలం. రాయన్న పిండి అయితే కానీ ఈ చెక్క దారిపోతుంది, పిండి కాదు. దీన్ని పచ్చిగా ఉన్నప్పుడే ఆ చెక్క తెచ్చుకుంటేనే ఆ రోట్లో వేసి మెత్తగా దంచి కొంచెం గాలి కారబెట్టి ఉసిరికాయలం చేసుకున్నాక, ఇవి మర్రిపాలు, రాగిపాలు, జీవిపాలు, ఈ 3 రకాల పాలు తెచ్చుకొని, దొరికిన కాడికి 2 చెంచాలు పాలు తెచ్చుకొని, ఆ తర్వాత మేకపాలు తెచ్చుకొని అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టి బాగా దగ్గర ఉడకబెట్టినాక ఆరబెట్టి నీడలు ఆరబెట్టుకొని చూర్ణం తయారు చేసుకున్న చూర్ణం నా కాడ ఉంటుంది. ఎంత పెద్దదంటే ఇది మీరు వాడిన తర్వాత చేతులెక్కి మొక్కి, అయ్యా నువ్వు 100 ఏళ్ళు బతకాలా, మాకు మంచిగా ఉపయోగపడినావని ప్రతి వాళ్ళు చూసిన నమస్కారం అని పెట్టాలా. ఎందుకంటే ఆ మందు మీరు లేబర్ కూడా చెక్ చేసుకోవచ్చు.
దాంట్లో ఏం కలుస్తుంది అనేది కూడా ల్యాబ్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సీరియల్గా మొగలింగ చెక్క, ఇది మా తాత చెప్పిన వైద్యం. మా తాతకు చెప్పుకుంటూ వచ్చారు. అయ్యా మొగలింగ చెక్క కింద అన్ని తక్కువనే. మొగలింగ చెక్క చేసుకునే విధానంలో కరెక్ట్గా తెలుసుకోవాలి. ఆ చెక్క తెచ్చుకొని ఆ పౌడర్ చేసుకొని తినేది కాదు. ఆ చెక్కలో ఏం కలచాలంటే బంక పదార్థాలు, రాగి పాలు బంకనే, మర్రి పాలు బంకనే, జీవి పాలు బంకనే, ఈ మొగలింగ బంకనే. ఇవన్నీ బంక పదార్థాలు కలిస్తే వీర్యం వెన్న మాదిరి చిక్కగా బాగా అవుతుంది. ఆ తర్వాత నరాలకి మంచి బలం వస్తుంది. ఆ తర్వాత ఎంకలకు కూడా బలం వస్తుంది. ఆ తర్వాత మంచి మగోడు ఆ సమూహ శక్తికి పోయినాడు అనుకో, 20, 30, 40 నిమిషాలకు తగ్గదు. అమ్మాయి కోరిక తీరి అయ్యా నీ కాలు మొక్కుతా నన్ను వదిలిపెట్టు చాలంటే అప్పుడు వీడు మంచినీళ్ళు తాగితే టక్కున అవుట్ అయిపోతుంది. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగితే అవుట్ అయిపోతుంది. అందుకోసం దీనికంతా నీళ్లు తాగితే అవుట్ అయిపోతుంది. దానికి ఏదన్నా గుర్తు అన్నమాట. అది మా తాత చెప్పిన మాట. ఈరోజు మీకు అందరికీ ఏం చెప్తారంటే, చాలా మంది ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదో ప్రతి ఒక్కటి వీడియోలు చేసి మోసం అని భయపడుతున్నారు. వద్దయ్యా, మోసం వద్దు. ఉన్నోళ్ళకు ఉన్నట్టు లేనోళ్ళకు లేనట్టు చక్కని వైద్యం ఉపయోగపడదాం. లేదు మీకు ఒప్పిందంటే చెక్కనే ఇస్తా, మీరు చేసుకుంటే చెక్క కూడా పంపిస్తా మీకు అని పచ్చిదే పంపిస్తా. ఆ చెక్క మీరు నూరుకుంటా అంటే దంచుకుంటా అంటే అన్నీ తెచ్చుకుని దంచుకొని చేసుకోండి. లేదయ్యా మా చేత కాదు, మాకు చూర్ణం పంపి అంటే చూర్ణం పంపిస్తాను, చూర్ణం ఖర్చు వరకే తీసుకుంటాను. ఈ చక్కని వైద్యం మీరు 1 month చూడండి. అయ్యా మాకు 10 నెలలు ఇవ్వండి, 16 నెలలు అంటారు. ఇది ఫుడ్ లాంటిది. ఏం నెల వాడితే బాగుంటుంది, 15 రోజులు పడితే బాగుంటుంది, వారం వాడితే బాగుంటుంది కాదు. బాడీలో వీక్నెస్ ఉన్నాడు ఒక 3 నెలలు 4 నెలలు వాడుకుంటే చక్కగా వాని బలం మనకు వస్తుంది, వాడు ఆరోగ్యంగా ఉండగలుగుతాని. అందరికీ అదే ఒక నెంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. 6 డాక్టర్లు, మంచి డాక్టర్లు అందరూ ఒక ఆదివాసి గిరిజన వైద్యంలో మీరు మా ఇంటికి రావచ్చు. మీకు వైద్యం కావాలంటే నేర్పిస్తాను, నేర్చుకోవద్దు. మంచి చక్కగా చూపిస్తాను, నేర్చుకోండి. మనం అందరం ఆరోగ్యంగా ఉండడం నా కోరిక. ఎందుకంటే మగపిల్లలు చాలామంది బాధపడుతున్నారు. కొంతమంది పెళ్లి చేసుకోవడం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది చెప్పుకోలేకున్నారు. తల్లిదండ్రులు ఏమో చక్కగా బాగా చదివించి మంచి ఉద్యోగం వచ్చి మంచి జీతం వచ్చినాక వాడు ఒక వంశానికి ఒక జన్మ ఇవ్వాలంటే భయంతో భయపడి వాయిదాలు వేసుకుంటూ వస్తుంటాడు. అవన్నీ వద్దు. నా వీడియో చూసినాక నా చక్కని వైద్యం వాడుకోండి. మీకు ఆరోగ్యంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరూ బాగుంటుంది. నమస్కారం పెట్టి తెలియజేస్తాను.